ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితం 38వ ప్రసంగం ద కాస్ట్ ఆఫ్ బీయింగ్ ఎ డిసైపుల్ ఫర్ జీసస్. శిష్యత్వపు విలువ గురించి వాక్యం అందించాలని నేను ప్రేరేపింపబడినాను. నువ్వు ఒక విలువ చెల్లించాల్సి వస్తుంది. రక్షణ ఉచితమే కానీ యేసు ప్రభు శిష్యుడిగా లేక శిష్యురాలిగా ఉండడానికి పౌలు అంటున్నాడు, నేను లోకాన్ని దాని సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను. నేను జీవించినను మరణించినను ప్రభు కొరికే జీవిస్తాను. నాకు బ్రతుకైన లాభమే, నాకు చావైన లాభమే. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. నేను బ్రతుకుతే సేవ చేస్తాను, నేను చనిపోతే ప్రభు సన్నిధికి చేరుతాను. నేను శరీరంలో ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, శరీరం విడిచి వెళ్ళిపోతే ప్రభు సన్నిధిలో నిత్యము ఉండగలుగుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 28 నుండి 33 వచనాలు నేను చదువుతున్నాను. మరియు మీరు దేనికి భయపడొద్దు అంటున్నాడు. మీరు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి భయపడకూడదు. ఎవడు మీ ఆత్మను చంపలేడు. నా తండ్రి చేతుల్లో నుండి ఎవడు మిమ్మను అపహరింపలేడు. నో వన్ కెన్ స్టీల్ యూ ఫ్రమ్ మై ఫాదర్స్ హ్యాండ్. యేసు ప్రభు ఆ మాటనే చెప్పినాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. మీ ఆత్మను ఎవడు చంపలేరు. పిరికివారు పరలోక రాజ్యం చేరరని ప్రకటన 21:8 వచనంలో మొట్టమొదట నరకంలో పడేవారు పిరికివారు. అంటే ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే ధైర్యం కావాలి. యేసుప్రభుకు సాక్ష్యం వహించాలంటే ధైర్యం కావాలి. యేసుప్రభు నాకు తెలుసు, ఆయన నా దేవుడు అని పలకడానికి కూడా నీకు ధైర్యం కావాలి. శ్రమలు వచ్చినప్పుడు నేను ఎన్నడూ ఎరుగను, నాకు అసలు ఎవరు తెలియదు యేసుప్రభు అని చెప్పి పారిపోవడానికి కాదు. ప్రభు మనల్ని ముందుగానే సిద్ధపరిచినాడు. ప్రభు సువార్తల్లో శ్రమల కొరకు తన బిడ్డలను సిద్ధపరిచినాడు. శ్రమలు రావని ఎక్కడ చెప్పలేదు. కొందరంటారు ప్రభువుని నమ్ముకుంటే అంత సుఖం అని. సుఖంగా సిలువను ఎత్తుకోవాల్సి వస్తుంది. యోహాను సువార్త 16:33లో ఈ లోకంలో నీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించినాను. చూడండి, హి హస్ కాంక్వర్డ్ ద వరల్డ్ అండ్ ద వన్ హూ కాంక్వర్డ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్, ఈజ్ విత్ ఇన్ యూ. నీలో, అందుకే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి ఆ గొప్ప జయశాలి నీలో ఉన్నాడు. ఆ ధైర్యం, ఆ ధీమా నీకు ఎప్పుడు ఉండాలి. ఉపద్రవించేవారు నీ శరీరాన్ని ఉపద్రవిస్తారేమో కానీ నీ ఆత్మను వారు చంపలేరు. వారి వశంలో లేదు నీ ఆత్మ. నీ ఆత్మ తండ్రి చేతుల్లో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా ఈ గూడు వదిలిపోవాల్సిందే కదా. ఈ శరీరం అనే గూడాన్ని వదిలిపోవాలి. ఇది పర్మనెంట్ అడ్రస్ కాదు. ఈవెన్ దో యూ హ్యావ్ టు ఫేస్ పర్సిక్యూషన్, యూ బీ అష్యూర్డ్ దట్ యువర్ సోల్ విల్ రెస్ట్ విత్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు నిలబడడానికి, దేవుని కొరకు సాక్ష్యం వహించని ప్రభు సువార్త చాలా శక్తి గలది. సువార్త దేవుని శక్తి. ఈ సువార్తను మనం వదిలిపెట్టకూడదు. మనము దీపాలుగా వెలుగుతున్నాం ఈ లోకంలో, ఈ చీకటి ప్రపంచంలో చిరుదీపాలుగా ఉన్నాం. వి స్ప్రెడ్ సో మచ్ లైట్ అరౌండ్. మరి దీపం ఆర్పేయడానికి ఎందుకు ఇలాగూ కసితో మరి వారు ప్రయత్నిస్తున్నారు. దే వాంట్ టు పుట్ అవుట్ ద లైట్ బికాస్ దే హేట్ లైట్. నేను ధ్యానిస్తున్నప్పుడు ఎందుకు క్రైస్తవుల మీద ఇంత దాడులు, ఏం అన్యాయం చేసినారని. అందరికీ మేలే చేస్తున్నారు కదా, అందరిని ఆదుకుంటున్నారు, అందరికీ త్యాగపూర్తిగా సేవలు అందిస్తుంటే ఎందుకు చంపుతున్నారు? ఈ ప్రశ్నకు జవాబు మరి నాకు యోహాను సువార్త 3వ అధ్యాయంలో దొరికింది. ఎందుకంటే మనము వెలుగు మార్గంలో ఉన్నాము, వెలుగై ఉన్నాము. వారి క్రియలు చెడ్డవి కనుక వారు వెలుగును ద్వేషిస్తున్నారు. యోహాను సువార్త 3:19లో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించి దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించం. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. మనకి ఇష్టం లేదన్నమాట వెలుగులో తమ క్రియలన్నీ బట్టబయలైపోతుంది. సో వాట్ దే డూ ఈజ్ హేట్ లైట్. అందుకే వింత కాదు సంఘాలకు, మందిరాలకు వచ్చే ఉపద్రవాలు, దాంట్లో ఏ వింత లేదు. క్రైస్తవులను చంపుతున్నారంటే వింత లేదు. కొడుతున్నారు, వారిని దేహ ఉపద్రవం చేస్తున్నారు అంటే వింత లేదు. దే హేట్ లైట్, దట్ ఈస్ ద రీజన్. వాళ్ళకు వెలుగంటే ఇష్టం లేదు. చూడండి, అపోస్తలుల కార్యం 4:31లో వారు అందరూ కలిసి ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే వారి నాయకులకు శ్రమ కలుగుతుంది. క్రైస్తవేతరులు వారిని హింసిస్తున్నారు, కొడుతున్నారు, బెత్తంతో కొడుతున్నారు. ఉపద్రవించినప్పుడు సంఘం ఏం చేసింది? చూసుకుంటూ ఉందా? లేకుంటే జరిగిన శ్రమల గురించి వివరిస్తూ ఉన్నారా? కాదు, వారు
కూడి ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు కూడి ఉన్న చోటు కంపించిందండి. అప్పుడు అపోస్తలులు బహు ధైర్యముగా దేవుని వాక్యాన్ని అందించినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఇక సొంత అవసరాలతో కూడా ప్రార్థనలు మానేయండి. మాలాంటి సేవకుల కొరకు ప్రార్థన చేయండి. మాది సవాళ్ళతో కూడిన జీవితం. యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ ద గాస్పల్. చూడండి, సువార్త సేవ కొరకు మరి అవిరామంగా ప్రయాసపడుతున్న సేవకుల కొరకు మీరు ప్రార్థన చేసే బాధ్యత మీకుంది. పరిశుద్ధుల కొరకు పట్టు విడవకుండా ప్రార్థన చేయండి. మీరు ఆహారం తీసుకోకముందు, మీరు ఆహారం మృంగకముందు కొంతమంది సేవకులనన్నా గుర్తు చేసుకొని అయినా వారికి మీరు కాపుదల దయచేయండి. వారు బహుధైర్యంగా దేవుని వాక్యం అందించడానికి సహాయం దయచేయండి అని మీరు ఆహారం తినండి. ప్రజల్లో ఇప్పుడు భయం వచ్చేసింది, క్రైస్తవులకు భయం, ఆందోళన. ఇక్కడ మాత్రం కాదు, ప్రపంచవ్యాప్తిగా సిరియా, నైజీరియా, ఈజిప్ట్, మరి రాజ్యాలన్నీ కంపించిపోతున్నాయి. క్రైస్తవులకు ఆధారం లేదు. ప్రపంచ రాజ్యాలన్నీ వణికిపోతున్నాయి. ఈ సమయంలో దేవుని మార్గంలో ఉన్న మనము తప్పకుండా హింసింపబడుతున్న సేవకుల కొరకు, క్రైస్తవుల కొరకు ప్రార్థన చేసే బాధ్యత ఉన్నదని మర్చిపోకూడదు. భయపడే అవసరం లేదు. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వాణ్ణి ఒప్పుకోను. అందుకే ప్రభు అంటున్నాడు, ఎంతకుముందు 2000 సంవత్సరాల ముందు యేసు ప్రభు సిద్ధపాటు చేసినాడు. చూడండి, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందాం. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరగనను. వి డై ఓన్లీ వన్స్. ఒక్కసారే కదా మనం చచ్చేది. మాటి మాటికి చావలేం. అది ప్రభు కొరకు చేస్తే ఇంకా చాలా గొప్ప ఘనత. హతసాక్షులుగా ఉండడం. ప్రభువును వెంబడించిన వారు 12 మందిలో 10 మంది కూడా ప్రభు కొరకు హతసాక్షులైనారు. ఒకడైతే ప్రభువును అమ్ముకున్నాడు, 30 వెండి నాణెములకు అమ్మేసినాడు ప్రభు. ఎంత దౌర్భాగ్యుడు. వాడు చనిపోయినాడు, ఈ శిష్యులు మరణించినారు, కానీ వీరమరణం పొందినారు. ది డైడ్ ఏ హీరోస్ డెత్. చూడండి, వీరులైపోయినారు. హతసాక్షులకు పరలోకమందు కూడా గొప్ప స్థానం ఉందని మనకు తెలుసు. లూక్ 14:25 ఆన్వర్డ్స్. బహు జనసమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారితోటి తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనిలా వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యత్వ పిలువను ఎందుకు? తండ్రి, తల్లి, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ప్రాణం సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. అంటే దాని అర్థం ఏంటి? అన్నిటికంటే ప్రభువుని ఎక్కువగా మికటంగా ప్రేమించాలని. అంటే లోకం కాదు, లోక నివాసులను కాదు, నీ బంధువర్గాన్ని కాదు. ఎవ్రీథింగ్ షుడ్ బి బిహైండ్, జీసస్ షుడ్ బి ఆన్ ద ఫోర్. అంటే ప్రభువును నువ్వు వెంబడించాలంటే నీవు ప్రభువును హత్తుకోవాలి, ప్రభువును అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. అందుకే నీవు ప్రభువును వెంబడించాలంటే ప్రతిదినము నీ సిలువను మోసుకొని వెంబడించాలి. నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. మీలో ఎవడైనాను, ఇది శ్రద్ధగా వినండి, 28వ వచనం, మీలో ఎవడైనాను ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకునడా. ఒక గోపురం కట్టాలి, ఎందుకంటే మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకోనండి. ఇల్లు కట్టే స్తోమత మీకు ఉందా లేదా, దానికి కావాల్సిన డబ్బు ఉందా లేదా అని మీరు ఆలోచిస్తారు కదా. ఆలోచించి మీరు దాన్ని ఆరంభిస్తారు. ఏ ఆలోచన లేక ఇల్లు కట్టడానికి ఆరంభిస్తే అది కొద్దిగా మరి కట్టి సగట్లోని దాన్ని ఆపేసి, ఎందుకు ఆగిపోయింది ఈ భవనం? డబ్బులు లేవండి, మాకు లోన్ శాంక్షన్ కాలేదండి, మేము అనుకున్నట్టు డబ్బులు సమకూర్చబడలేదండి, అందుకే ఇది మధ్యలోనే ఆపేసినాం. అది ఎంత వికారంగా ఉంటుంది. ఒక ఇల్లు కట్టబడి ఒక సుందరమైన భవనం చూసినప్పుడు ఎంత తృప్తి కలుగుతుంది. అసలు ఎవరు కట్టారు ఈ ఇల్లు అని అడుగుతాం, ఆ కట్టిన వారి అడ్రస్ ఏంటి అని అడుగుతాం. కానీ సగంలో కట్టబడిన ఇల్లు చూస్తే ఒక దయ్యాల కొంపలాగా ఉంటుంది. అక్కడ అన్ని అక్రమాలు కూడా జరుగుతుంది. మీరు చూస్తే
పేకాట కానీ ఇలాంటి అత్యాచారాలు కానీ సగము నిర్మింపబడిన గృహాల్లో కట్టబడిన భవనాల్లో అది ఒక డార్క్ ప్లేస్గా చీకటి స్థలంగా మారిపోతుంది. కుక్కలు ఇలాగ చెత్త కాగితాలు అన్నిటితో నిండి మరి హేయ కార్యాలు అక్కడ జరగడం మనం చూస్తాం. ఎందుకంటే కట్టను ఉద్దేశించేవాడు ఇంత వెల చెల్లించాల్సి వస్తుందని ఒక ఊహ లేకుండా ఒక లెక్కపత్రం లేకుండా ఆరంభించినాడు. బాగానే ఆరంభించినాడు కానీ అది కట్టి పూర్తి చేయడానికి ఉన్న స్తోమత లేదు, మధ్యలోనే ఆగిపోయింది. ప్రభు ఎంత చక్కని ఉపమానము ఇస్తున్నాడు. మీలో ఎవరికైనా ఒక గోపురం కట్టాలని ఆశపడితే మీరు మొట్టమొదట కూర్చొని తగలబడి లెక్క పెట్టండి. లెక్క చూసుకోరా, చూసుకొని నీడలా అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టాను కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగు. చూసిన వాళ్ళందరూ అంటారు అన్నమాట, వీడు బాగానే కట్టినాడు, ఆరంభం చాలా బాగుండేది కానీ ఇదేంటి ఇలాగో ఆగిపోయింది పని, వానికి చేత కాదు, వానికి ఆ సామర్థ్యం లేదు, వాడు మరి సగం మట్టుకు బాగానే వచ్చినాడు, ఇంకా పూర్తి చేయలేడు, హీ కెనాట్ కంప్లీట్ ఇట్ అని త్రోవను పోయే వారందరూ అటివాన్ని చూసి ఎగతాళి చేస్తారని ఇక్కడ ఉపమానంలో యేసుప్రభు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మరి ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అంటే ఒక శిష్యునిగా ప్రభు మార్గంలో నీవు రక్షణ పొందినావు. రక్షణ అందరికీ ఉచితమండి. మరి సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. సాల్వేషన్ ఫ్రీ అన్నప్పుడు మరి ఇంకేంటి విలువ చెల్లించాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక ప్రశ్న వస్తుంది. ఉచితంగా మనం రక్షింపబడినామని ఎఫెసీ పత్రిక 2:8 ఉంది. ఈ రక్షణ కొరకు మనం ఏం విలువ చెల్లించలేదు. మనము మరి కత్తి మీద నడవలేదు, కత్తి మీద స్నానం చేయలేదు, నిప్పులో నడవలేదు, నీళ్ళలో మునగలేదు, తేలలేదు, మరి ఏమి ముష్టి ముడుపు ఇయ్యలేదు. ఈ ఉచితమైన రక్షణ మరి ఎందుకు ఈ విలువ చెల్లించాలి అని ఒక ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఒక సంగతి మీకు చెప్పాలి అర్థం కావడానికి. ఇప్పుడు ఒక తండ్రి తన కుమారుని అడ్మిషన్ కొరకు ఒక 10 లక్షల రూపాయలు ఫీజు కట్టాడు, లేక డొనేషన్ కట్టాడు, కాలేజీలో అడ్మిషన్ ఇప్పించాడు. అంతటితో సరిపోదు. ఆ అడ్మిషన్ కానీ ఆ ఎంట్రీ ఫీజు కానీ ఆ పుస్తకాలకు కానీ ఆ కుమారుడు ఏమీ చెల్లించలేదు. ఇట్ వాస్ ఫ్రీ ఫర్ హిమ్, బట్ ఫాదర్ హ్యాస్ పెయిడ్ ఎ ప్రైజ్ అన్నట్టు అడ్మిషన్ దొరికిన తర్వాత వీడు చేతులు కట్టుకొని మరి సమయాన్ని దుర్వినియోగం చేస్తూ వాడు టైం కానీ ఎనర్జీ కానీ మరి వానికున్న సామర్థ్యము వాడకుంటే ఆ దొరికిన అడ్మిషన్ ద్వారా ఏం ప్రయోజనం ఉంది? తండ్రి 10 లక్షలు చెల్లించినాడు, దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? తండ్రి చేసినాడు. వీడు విద్యార్థిగా చేయవలసిన బాధ్యతలు ఉంది. హీ హ్యాస్ టు హ్యావ్ కమిట్మెంట్ ఇన్ హిజ్ లైఫ్. వానికి ఒక గురి ఉండాలి, గమ్యం ఉండాలి, లక్ష్యం ఉండాలి. వాడు తండ్రి చేసిన ఉపకారానికి బదులుగా శ్రమ పడాలి, వాడు విద్యను అభ్యసించాలి, వాడు సమయాన్ని వినియోగం చేసుకోవాలి, వాని ఆరోగ్యాన్ని వినియోగం చేసుకోవాలి, వాడు కష్టపడి చదవాలి. అప్పుడే కదా వాడు పట్టభద్రుడయ్యేది. అలాగే రక్షణ మనకు ఉచితంగా ప్రభు ఇచ్చాడు. శిలువలో జరిగిన విలువైన కార్యం ద్వారా ఆయన అమూల్యమైన ప్రాణాన్ని, విలువైన రక్తాన్ని ధారపోసి మనకందరికీ రక్షణ ఉచితంగా లభించింది. దీని కొరకు మనం ఏ పనిపాట్లు, ఏ కష్టం అనుభవించలేదు. యేసు ప్రభుని హృదయంలో స్వీకరించినాము, నోటి ద్వారా ఒప్పుకొని మనం రక్షింపబడుతున్నాం. రక్షణ పొందిన తర్వాత ఉన్న కార్యాలు అదే శిష్యునిగా, లేక టు బీ ఎ డిసైపుల్, టు బీ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్, యూ హ్యావ్ డెఫినెట్లీ హ్యావ్ టు ఒక పెట్టుబడి అనేది నువ్వు చెల్లించాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు మేక్ అన్ ఇన్వెస్ట్మెంట్. నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది నా జీవితంలో. చాలా లోకాన్ని ప్రేమించి ఎంతో రంగురంగులుగా లోకమే శాశ్వతం అన్నట్టు బ్రతికిన దినాలు నాకు గుర్తొచ్చినప్పుడు నాకు లోపల నవ్వుకుంటాను. చూడండి ఎంత పిచ్చి భ్రమలో పడిపోయినాను. లోకమే శాశ్వతం అనుకున్నాను, కానీ దేవుడు నన్ను మళ్ళించినాడు. మళ్ళించి ఇప్పుడు సరైన మార్గంలో ఉన్నాను, రక్షణ మార్గంలో ఉన్నాను. ఆ రక్షణ కొరకు మరి ఆ శిష్యత్వపు విలువ చెల్లించాల్సి ఇంకా చెల్లిస్తూనే ఉన్నాను, ఇంకా చెల్లి ప్రేయింగ్ ఏ ప్రైజ్. నేను మాత్రం కాదు, అనేకులను శిష్యరికంలో చేర్చుకోవడానికి కూడా దేవుడు నన్ను సాధనంగా మలుచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇది శిష్యత్వపు విలువ అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మరి నీవు ద్వేషింపబడతావు. ఫర్ నో రీజన్ పీపుల్ హేట్ యూ. నువ్వేం భయపడే అవసరం లేదు. యేసుప్రభు ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చూడండి.
నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచకూడి. ప్రభుని నమ్ముకుంటే అన్నీ సాఫీగా జరిగిపోతుంది, అందరు నన్ను శభాష్ అంటారని మీరు అనుకోకండి. చాలా కష్టాలు ఎదుర్కొంటారు. ఖడ్గముని కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక్క మనుష్యునికిని, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలుకును, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుని. యేసు ప్రభువును నమ్ముకున్నదే నేరం అయిపోయిందా? అవును. యేసు ప్రభువును నీవు నమ్ముకున్నప్పుడు నీ శత్రువులు ఎవరో బయట ఉంటారు కాదు, నీ బంధువులే నీకు శత్రువులు అయిపోతారు. యేసు ప్రభు ఇది ముందుగానే చెప్పి సిద్ధపరిచినాడు. చూడండి, భూమి మీద నేను సమాధానాన్ని కాదు అగ్నివేయ వస్తుని. ఒక్క కుటుంబంలోని తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, అత్త, కోడలు, చూడండి ఇలాంటి ద్వేషభావాలు ఒక కుటుంబంలో తప్పకుండా వస్తుంది. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుదు. అదేం పెద్ద కొత్త కాదు. చూడండి, కొందరు అంటారు మీరు నమ్ముకున్నారు కానీ మీ ఇంటి వారందరూ కూడా నమ్ముకోవాలండి, అప్పుడే మీరు సువార్త చెప్పాలంటే. అది అలా లేదు వాక్యంలో. నువ్వు యేసు ప్రభు కొరకు నీవు ముందడుగు వేసినప్పుడు నీ ఇంటి వారు నీకు శత్రువులు అయిపోతారు. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ యువర్ ఓన్ స్పౌస్ మే బికమ్ యువర్ ఎనిమీ, బట్ డజంట్ మ్యాటర్. కీప్ ఆన్ మూవింగ్, కీప్ ఆన్ మూవింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక దగ్గర ఉంది అపోస్తలుల కార్యం 16:31, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించినప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షింపబడతారని కూడా వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవుడు తన కార్యం చేస్తాడు. రక్షణ నీ ఆధీనంలో లేదు. డోంట్ థింక్ సాల్వేషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. రక్షణ యెహోవా ఆధీనంలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఇంటి వారెవరో ప్రభువుని నమ్ముకోలేదని చెప్పి నువ్వు పరితపించే అవసరం లేదు. కన్నీళ్లతో ప్రార్థన చేయడమే నీ వంతు. రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. అన్నట్టు వారు రక్షణ పొందలేదు కాబట్టి నేను కూడా వెనకంజ వేస్తానని ఎప్పుడు కూడా మరి అనుకోకూడదు. క్రైస్తవ జీవితం అంటే ఆరాటం కాదు, పోరాటం. క్రైస్తవ జీవితం ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్, ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. యూ హ్యావ్ టు కాన్ఫ్రంట్ ఎవ్రీ డార్క్ పవర్ అండ్ దెన్ గెయిన్ విక్టరీ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎన్నెన్నో మాటలతో నన్ను నిరుత్సాహపరిచినారు. ఐ జస్ట్ పుట్ ఇట్ అండర్ మై ఫీట్. హూ కేర్స్? ఐ మార్చ్ ఆన్ లుకింగ్ అన్ టు జీసస్, ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ మై ఫెయిత్. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే 25 సంవత్సరాలు నా నేత్రాలను పెట్టినాను. ఇంత విజయం నాకు అనుగ్రహించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవ్వరు చేయలేని పనిని చేయడానికి, ప్రభు కొరకు వెలగడానికి, అనేకులను వెలిగించడానికి ఒక సాధనంగా ఈరోజు నిలబెడుతున్నాడు. ఇప్పుడు కోన్ హై అని అడిగితే దమ్ము ఎవరికి లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం సరిగా నేర్చుకోవాలి. ఇంట్లో ద్వేషం ఉంటే ఇక మీరు అనిగిపోండి, ఇంకా ప్రభువును వెంబడించకండి. అంతా సరిగ్గా అయిన తర్వాత సేవ చేయండి. లేక అంత బాగుంటే మీరు ప్రభు కొరకు ప్రకాశించండి. అలా లేదు. నేను భూమి మీద అగ్నివేయ వచ్చింది. అందుకే ఇంతకుముందు మనం చదివినాం, ఒక నిజంగా నన్ను ప్రేమిస్తే వాడి తల్లిని, తండ్రిని, భార్యను, భర్తను, లేక పిల్లలను, వీళ్ళందరినీ కూడా నీవు త్యజించి అంటే ఇంటి బాధ్యతలు వదిలిపెట్టడం అని ఎక్కడా లేదు. వీళ్ళకంటే ఎక్కువగా నువ్వు ప్రభువును ప్రేమించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు హావ్ టు లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ ఎనర్జీ, బుద్ధి, వివేకం అంతా కూడా ప్రభు కొరకు అప్పగించి ప్రభువును మిక్కటంగా ప్రేమించాలని అర్థం. కాబట్టి 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36, 37. ఒక మనుషుని ఇంటి వారే అతని శత్రువులు అవుదురు. తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అవును, పిల్లల కంటే ఎక్కువ ప్రేమించాలి. నాకు ఎంతో ఆశ. నాకు 4 మనమరాళ్ళు ఉన్నారు. 2 మనమరాళ్ళు, 2 ముద్దు వస్తారు. అసలు బొమ్మల్లాగా ఉంటారు. దేవుని కృప ద్వారా నాకు చక్కని గ్రాండ్ చిల్డ్రన్ ఇచ్చాడు. ఎప్పుడు ఆశపడతాను, కొద్దిగా సమయం నాకు ఇస్తే నేను పోయి నా మనమరాళ్ళతో ఆడుకోవచ్చు కదా. కానీ దానికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తున్నాను కాబట్టి నా సమయం అంతా ప్రభు కొరకే నేను వ్యయం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, పేతురుతో ఉంటాడు, వీటన్నిటికంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్? ఐ కెన్ సే, డేర్ సే, ఎస్ లార్డ్, ఐ లవ్ యూ విత్ ఆల్ మై హార్ట్. మోర్ దెన్ ఎవ్రీథింగ్ వాట్ యు హావ్ గివెన్ మీ, ఐ లవ్ యూ. అండ్ ఐ హ్యావ్ ఎ గోల్, ఐ హ్యావ్ ఎ విజన్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఇట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అందుకే అంటున్నాడు, కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొను, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొను. ప్రతిరోజు క్రైస్తవుడు ఉదయం లేచి ఏ కీడు మరి వాకిట దాగి ఉందో నీకు తెలియదు. కాబట్టి ప్రభా, అదే చివరి రోజు ఉండొచ్చు.
ట్రీట్ ఇట్ యాజ్ ద ఫస్ట్ డే అండ్ ద లాస్ట్ డే. టేక్ ఇట్ లైఫ్ ఎస్ ఎ ఛాలెంజ్. అవును ప్రభా, ఇది సవాలుతో కూడిన జీవితం. లోకమంతా హింసలు ఆరంభమైంది. ఏమవుతుందో నాకు తెలియదు. అయినా నీ అరచేతిలో నేను చెక్కబడి ఉన్నాను, నీ చేతినిడితో నన్ను కప్పి ఉన్నావు. నీ సెలవు లేకుండా నాకు ఏది సంభవించదు. నా ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఒకవేళ ప్రాణం పెట్టవలసిందా పర్వాలేదు. ఇట్స్ నథింగ్ మోర్ గ్లోరియస్ దాన్ లేయింగ్ మై లైఫ్ ఫర్ యువర్ గాస్పల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత వీరులుగా తయారు కావాలి. పౌలు తిమోతితో అంటాడు, 2 తిమోతి 1:7, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చినాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. గాడ్ హెస్ నాట్ గివెన్ అస్ ఎ స్పిరిట్ ఆఫ్ కోవార్డిస్. ఎందుకు భయం? పిరికివాడు రోజుకు 1000 సార్లు చేస్తాడు. ఎందుకు? బిక్కు బిక్కుమంటూ బ్రతకాలి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దే నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కాబట్టి పిల్లిగానే బ్రతకడానికి కాదు, పులిలాగానే బ్రతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చినాడు కాబట్టి దేవుడు మనకు తోడున్నాడు. ఇంకోటి గొప్ప వాగ్దానం నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. మనం ఒంటరి వారం కానేగా, ఆయన ఆత్మ మన మీద నిలుస్తుంది. హిస్ స్పిరిట్ ఈస్ అబైడింగ్ విత్ అస్, రిసైడింగ్ ఇన్ అస్. అందుకే అన్నాడు, ఇదిగో మీరు వెళ్ళండి, సర్వ లోకానికి సువార్త అందించండి, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. ఏదైనా శ్రమ సంభవిస్తే, ఇప్పుడు నాకు ఏదైనా శ్రమ వస్తే ఒకవేళ మీరు అందరు పారిపోతారేమో, ఐ హ్యావ్ టు ఫేస్ ద బ్రంట్. బట్ విత్ ఇన్ మీ ద హోలీ స్పిరిట్ కీప్స్ రిమైండింగ్, మై డాటర్, యు ఆర్ నాట్ అలోన్, ఐ యామ్ విత్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, అందరూ వదిలిపెట్టలేదా? యేసు ప్రభువును మరి సిలువ మరణానికి కొరకు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళినప్పుడు ఒక్క శిష్యుడు కూడా లేడు. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి మంచి మంచి ఆశీర్వాదాలన్నీ పొందినారు, ఆహారం తిన్నారు, ఆయనతో అన్ని సుఖాలు, చక్కగా పరిచర్లో ఘనత కదా, ప్రభుతో ఉండడం ఎంత ఘనత, అన్నీ అనుభవించినారు. కానీ ప్రభువుకు శ్రమ సంభవించినప్పుడు ఒకరు కూడా లేరు, అందరూ కూడా ఆయనను విడిచి వెళ్ళినారని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యత్వపు విలువ గురించి ఈరోజు మనము వాక్యము ధ్యానిస్తున్నాం. ఈరోజు నువ్వు ఏదైనా శక్తులను ఎదుర్కొన్నావేమో, నీకు ఈత ఈదవలసి వస్తుందేమో. ప్రభువు నమ్ముకున్నందుకు నీవు బంధువులందరి చేత తృణీకరింపబడి నిన్ను పెళ్ళికి పేరంటాని ఒక సహోదరి అంటే, అమ్మా పెళ్ళికి పేరంటాని పిలవకుండా ఎన్ని నెలలైందమ్మా, ఎవరు నన్ను పిలవలేదు. నువ్వు స్తోత్రం చెల్లించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇది పెద్ద సమస్య ఏం కాదు. ఇది ప్రభు ముందుగానే చెప్పినాడు, కారణం లేకుండా నేను ద్వేషిస్తాను. జస్ట్ ఫర్ ద రీజన్ యూ హ్యావ్ బికమ్ ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్, యు ఆర్ హేటెడ్ బై ద వరల్డ్. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ప్రభు అంటున్నాడు, 36వ వచనం చూడండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడదు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నాం అంతే కానీ ఈ లోక సంబంధం కాదు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అవర్ సిటిజన్షిప్, అవర్ గ్రీన్ కార్డ్ ఈజ్ ఇన్ హెవెన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 18లో ప్రభు అంటున్నాడు, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెదురు. మీరేంటి ఆశ్చర్యపడుతున్నారు? లోకం మిమ్మల్ని ద్వేషిస్తే నువ్వు ప్రభుని నమ్మను, మీ అత్త తిడుతుందా, మీ మామ కోపం చేస్తున్నాడు, లేకుంటే ఆడపడుచులు తృణీకరిస్తున్నారు, మరుదులు తృణీకరిస్తున్నారు, ఇదంతా కొత్త వింతేం కాదు. దిస్ విల్ హ్యాపెన్ బికాస్ నీకంటే ముందు యేసు ప్రభువునే ద్వేషించినారు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఎవరైనా నన్ను సువార్త నిమిత్తం నిందిస్తే ఐ కౌంట్ ఇట్ ఆల్ జాయ్. అవును, ఇంతకంటే భాగ్యం ఏముంది? నా మీద చెడ్డ మాటలు బూతులు నన్ను అసహించుకొని హేళన చేస్తే కూడా నాకు పర్వాలేదు. నాకంటే ముందు యేసు ప్రభు ఇవన్నీ అనుభవించినాడు. ఈ లోకము యేసునే ద్వేషించింది, నన్నేం ప్రేమిస్తుంది? ఈ లోకము యేసు ప్రభుకే ముళ్ళ మకుటం అమర్చి తలకు కొడితే, నాకేం శాలువాలు ఇచ్చి పుష్పగుచ్చాలు ఇస్తే అది ఎంతవరకు సమంజసం? వై షుడ్ ఐ aspire or desire recognition or honor? Why should I? It has given to my Savior the crown of thorns. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, సిలువకు మేకులతో కొట్టడం, ఉమ్మడం, పిడిగుద్దులు, ఇవన్నీ భరించిన ప్రభు శిష్యురాలు నేనైతే
నాకెందుకు ఘనత, నాకేమి పీఠాలు ఎక్కి నన్ను కూర్చోబెట్టాలి, నేనెందుకు ఆశించాలి నాకు శాలువాలు కప్పాలని, నేనెందుకు ఆశించాలి ఏదో ముష్టి ముడుపు నాకు కావాలని, నాకేం అవసరం లేదు. దట్ ఈస్ ద కాస్ట్ ఐ పే ఫర్ బీయింగ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్. ఐ విల్ బేర్ ద క్రాస్ every day and follow Jesus, looking unto Jesus, the author and finisher of my faith. Hallelujah. అవును, నేను వెళ్తాను యేసు వెంబడి. నాతో కూడా అనేకులను తీసుకొని వెళ్తాను. శ్రమ అయినా, బాధ అయినా, ఉపద్రవమైన, హింస అయినా, చావైనా, మరణమైన, జీవమైన ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరదు. దేవుని స్తోత్రం. నథింగ్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్. దట్ షుడ్ బి ద గోల్ ఆఫ్ ఎ ట్రూ డిసైపుల్. అది నిజమైన శిష్యుని భావమై ఉండాలి. యోహాను సువార్త 15:18 అంటున్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందు నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించు, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి. శిష్యత్వపు విలువ, ద కాస్ట్ ఆఫ్ బీయింగ్ ఎ డిసైపుల్. అందరూ ఒకసారి లేచి పడితే చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆనాడు గొప్ప జన సమూహం నిన్ను వెంబడించి, కొందరు స్వస్థత కావాలని, మరికొందరు ఉచితంగా ఆహారము లభిస్తుందని, మరికొందరు అద్భుతాలు వెతికి నిన్ను వెంబడించినారు. మరి ఈరోజు నీవు అడుగుతున్నావు, నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు? వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ? అవును తండ్రి, నిన్ను వెంబడించే వారు సమస్తం ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నిన్ను వెంబడించాలని నువ్వు సెలవిచ్చినావు. సిలువనెత్తుకొని ముందుకు సాగడానికి, సువార్త సేవ ధైర్యంగా చేయడానికి మాకు శక్తిని దయచేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి పంపుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా, వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా, వీడంగ ప్రభు యేసు